హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్మెన్. దిస్ ఇస్ ఆర్కే. ఓటర్ల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఈసీ అనుమతి ఇవ్వదని తెలుసు. అయినా కొంతమందిని ముందస్తు ప్రణాళిక ప్రకారం వెంటనే కోర్టులో పిటిషన్ వేయించడం, కోర్టు ఒక రోజులో డబ్బులు జమ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఓటర్ల ఖాతాలో 14,000 కోట్ల నగదులు బదిలీ చేయడానికి లైన్ క్లియర్ అయింది. ఉదయం విచారణలో తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ 4 నెలలు ఆపేసిన డబ్బులు శుక్రవారం ఓటర్ల ఖాతాలో జమ చేసుకోవచ్చని, శని, ఆది, సోమవారంలో మాత్రం చేయకూడదని ఆదేశించారు. ఎన్నికలకు ముందు ఓటర్ల ఖాతాలో డబ్బులు జమ చేస్తే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతింటుందని, అది అనధికారికంగా ఓట్ల కొనుగోలు అవుతుందని ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే ఈసీ అనుమతి ఇవ్వలేదు. పోలింగ్ అయిన తర్వాత 13వ తేదీ తర్వాత, అంటే 3-4 రోజుల తర్వాత జమ చేసుకోవచ్చని పేర్కొంది. కానీ హైకోర్టు న్యాయమూర్తి శుక్రవారం ఒకరోజు డబ్బులు జమ చేసుకోవచ్చని ఈసీ ఆదేశాలపై ఒకరోజు స్టే ఇచ్చారు. ఉదయం రిజర్వ్ చేసిన తీర్పు రాత్రికి బయటకు వచ్చేసింది. తీర్పు అనుకూలంగా వస్తుందని ముందుగానే ఊహించిందేమో. అప్పటికే ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ప్రారంభించింది. నిధులు జమ చేయాలంటే ముందుగా బడ్జెట్ రిలీజింగ్ ఆర్డర్స్ రావాల్సి ఉంది. ఆ ఆర్డర్స్ లేవు. ఓ పద్ధతి ప్రకారం నిధులు జమ చేయాలి, ఎందుకంటే అవి గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి. కానీ ముందుగా జమ చేసిన తర్వాత ఉత్తర్వుల సంగతి తేల్చుకుందామని ఉన్నతాధికారులు అనుకుంటున్నారు. అంటే ఎలాగైనా నిబంధనలు ఉల్లంఘించి అయినా సరే డబ్బులు జమ చేయాలని నిర్ణయించుకున్నారు. హైకోర్టు నిర్ణయం ఇందుకు ఆసరాగా మారుతోంది. ఎలాగైతేనేమి ప్రజల ఖాతాలో డబ్బులు పడే అవకాశం ఉన్నాయి 100% ఈరోజు. విద్యా దీవెన, ఆసరా, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ, చేయూత నిధులు ఈరోజు విడుదలయ్యే అవకాశాలు 100% ఉన్నాయి. జై హింద్.